ఆకాశవాణి నా మొగుడు మారిన్ హాస్య నాటకం వింటారు. రచన శ్రీమతి పివిఎస్ఎస్ లక్ష్మి. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులోని పాత్రలు పాత్రధారులు: చాముండేశ్వరి శ్రీమతి మామిడి అల్పన, చంద్రకాంత్ శ్రీ ఎస్ రామగోపాల్, ముకుంద్ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ శ్రీ దాసరి ఆనంద్, పాలేరు సాంబయ్య శ్రీ డి పరమేశ్వరాచారి. వినండి నా మొగుడు మారెన్ హాస్య నాటకం. ఎవరది? నేను ఎవరో తెలుసుకుందామనే వచ్చాను మేడం. మీరు ఎవరో కూడా తెలుసుకున్నంత తాగారు. పైగా పీకల వరకు తాగి అర్ధరాత్రి ఇంటికి రావాలా? సారీ మేడం, 6వ పెగ్గు తాగాను, 7వ పెగ్గు తాగక తప్పలేదు. 7 పెగ్గులు ఎందుకు తాగారు? సంఖ్యాశాస్త్రంలో 7 అనే సంఖ్య చాలా పవిత్రమైనది. పెళ్లి పందిట్లో భార్యతో కలిసి 7 అడుగులు వేస్తాం. ఎందుకు? తప్పక 7 పెగ్గులు తాగమని దాని అర్థం. భార్య మెడలో 3 ముళ్ళు వేస్తారు, అప్పుడు 3 పెగ్గులు తాగొచ్చుగా. తప్పు. సంఖ్యాశాస్త్రంలో 3 కంటే 7 సంఖ్యకు చాలా పవర్ఫుల్. అందుకే సముద్ర సముద్రాలు దేవుడు సృష్టించాడు. ఏడ్చినట్లుంది మీ తర్కం. ఇలా అర్ధరాత్రి ఇంటికి రావడానికి సిగ్గులేదా? నేను 8 గంటలకు వచ్చాను మేడం. 6 గంటలుగా గడప గడప తిరిగాను మన ఇంటి అడ్రస్ పట్టుకోవడానికి. ప్రతి ఇంటి తలుపు తట్టి ఇది ది గ్రేట్ చంద్రకాంత్ ఇల్లేనా అంటే అదే నా ఇల్లేనా అని అడిగాను. ఒక్కరు కూడా సరిగ్గా జవాబు చెప్పలేదు. యాదవ్ తిట్టని తిట్టి మరీ పంపారు. తిట్టి పంపక ప్రేమతో ఇది మీ ఇల్లు కాదండి అని ఎవ్వరు చెప్పరు. ప్రేమతో చెప్పకపోయినా పర్వాలేదు, అడ్రస్ మర్చిపోయాను. కనీసం నా ఇంటికి నన్ను తీసుకెళ్ళండి అని నా ఆధార్ కార్డు చూపాను. ఒక్కరు కూడా సహాయం చేయలేదు. అరే, ఓ గుడ్డివాడు అవస్థ పడుతుంటే మనం రోడ్డు దాటిస్తాము. అలాగే ఓ తాగుబోతు తన ఇంటి అడ్రస్ దొరక కుక్కల వీధుల్లోని తిరుగుతుంటే అతనిని ఇంట్లో దింపాలనే కామన్ సెన్స్ అక్కడికి లేదు. యాక్ట్ బోర్వెల్లో నీళ్లు అడిగింటినట్లు మనుషుల్లో మానత్వం కూడా అడుగంటుతుంది. ఆ బాధ తట్టుకోలేక నేను తాగుతున్నాను. నీలాంటి పచ్చి తాగ్బోత్తో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఇంతకీ నేనెవరినో గుర్తుపట్టావా? అదే అర్థం కాక తల బాదుకుంటున్నాను మేడం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు మసక గుర్తు కాస్తా ఉంటాయి. ఇంతకు మీరెవరు? శలమా? అయ్యో, మీ తాగుడు తగలయ్యా. నేను మీ భార్యను. 5 ఏళ్ల నుంచి మీరు నాతో కాపురం చేస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు గుర్తుకొచ్చింది. సారీ, నువ్వు భార్యవని ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఏంతకి నీ పేరేమిటి? పెళ్ళం పేరును కూడా మర్చిపోయే వరకు తాగొద్దని 1,00,000 సార్లు చెప్పాను. నా పేరు చాముండేశ్వరి. సారీ సరే సారీ. ముందు నన్ను ముండేశ్వరి అని పిలవడం మానుకో. నువ్వు చస్తే నేను ముండమోసినట్లుంది ఆ పిలుపు. నాకు ఒళ్ళు మండిపోతుంది. నీ ఒళ్ళు మండదు డార్లింగ్. ఎందుకంటే నువ్వు ఫైర్ఫుల్ దీపం లాంటిదని. ఇంటికి దీపం వెళ్ళాలంటారు కానీ అందుకే నాలాంటి తాగుబోతు ఎదవతో 150 ఏళ్లుగా కాపురం చేస్తున్నా. అయ్యయ్యో, నా కర్మ. మన పెళ్ళై 150 ఏళ్లు కాదు, 5 ఏళ్లు మాత్రమే. అలాగా? మనకు 10 మంది పిల్లలు పుట్టలేదా? ఇంకా వాళ్ళ పెళ్లిళ్ళు చేయలేదా మనం? ఏడ్చినట్లుంది మీ తాగుడు మతిమరుపు. మనకు పెళ్ళై 5 సంవత్సరాలు నిండినా
ఇంకా నాకు 9 నెలలు నిండలేదు. నీలో ఏ లోపం ఉంది డార్లింగ్? నాలో కాదు, మీలో లోపం ఉంది. ఇలా రోజు తాగొచ్చి తగలడితే మనకు పిల్లలు ఎక్కడ పుడతారు? ఆసుపత్రిలో పుడతారు. ముందు నాకు కడుపు వస్తే కదా ఆసుపత్రిలో పిల్లలు పుట్టడానికి. ఆ దిక్కుమాలిన తాగుడు వల్ల ఉన్న సీఏ ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఏ వ్యాపారం మొదలుపెట్టినా తాగిన మైకంలో నష్టం చవిచూశారు. మీ దిక్కుమాలిన తాగుడు వల్ల ఇల్లు డొల్ల చేశారు. ఇంతకీ ఈ రోజు ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా? నేను ఎంత తాగినా ముఖ్య విషయం మర్చిపోరు డార్లింగ్. ఈ రోజు నా అభిమానతో అనుష్క చెల్లెమ్మ పుట్టినరాజు. కానీ ఈ రోజు మన పెళ్లి రోజులు మాత్రం గుర్తులేదా? ఈ రోజు మన పెళ్లి రోజా? గుర్తులేదే. అయ్యో, అసలు నాతో సంసారం చేస్తే కదా గుర్తుండడానికి. ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఈ రోజు నేను ఎందుకు తాగాను అని చాలాసేపటి నుంచి బుర్ర బద్దలు కట్టుకుంటున్నాను. మన పెళ్లి రోజు కాబట్టి ఆ సంతోషంలో తాగానన్నమాట. అవును, తాగాను. పెళ్లి రోజు కూడా పీకల వరకు తాగొచ్చే మీలాంటి మొగుణ్ణి కట్టుకోవడం నా దురదృష్టం. ఈ తాగుడే నా దురదృష్టం. ఇక నుంచి నేను సాగను. కావాలంటే మా అమ్మ మీద వచ్చు. మీ అమ్మ చనిపోయి 10 ఏళ్ళయింది. అందుకే వచ్చేశారు. బతికుంటే ఇలా వచ్చేసి మా అమ్మను చంపుకోను. సరే, నన్ను ఇలా గడప దగ్గర నిల్చోబెట్టి తిడితే నలుగురు వింటే బాగు. నేను తాగొచ్చానని అపరార్థం చేసుకుంటారు. ఇంట్లోనికి రానివే తలుపు గలాడ్డంగా ఆవిసారికలా నిలుసోకు. ఈ రాత్రి వాకిట్లోనే పడుకోండి. అదే మీకు విధించే శిక్ష. అట్లాగే చాలి. నేను చేసిన తప్పుకు డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా 100,000 ఫైన్ కడతాను. కానీ ఇలాంటి కొత్త రకం శిక్షలు ఆగుతాను. ఇక నుంచి నేను తాగనంటే తాగను. పిల్లల మీద వచ్చు. అయ్యయ్యో, మనకు పిల్లలు ఇంకా పుట్టనే లేదు. అందుకే పక్కింటి పిల్లల మీద వచ్చేస్తాను దాన్ని. సరే, ఆ పక్కింటిని మన ఇల్లులా భావించి వాళ్ళ వాకిట్లా పడుకోపో. దోమలు కుడితే దాన్ని. ఆల్కహాల్ ఉండే మీ దిక్కుమల్లిన రక్తాన్ని దోమలు కూడా తాగవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా రక్తంలో ఉండే మందు కోసమైనా మగదోమలు కుట్టి కుట్టి పెగ్గుల కొద్ది తాగుతాయి. తాగవు. ఎందుకంటే ఆ మొగదొమ పక్కన ఆడదొమ కూడా ఉంటుంది. అది నాలాంటి అమాయకురాలు కాదు. మగదోమ తాగిన రక్తాన్ని ఆడదోమ కక్కిస్తుంది. ఇక అరవకుండా నోరు మూసుకొని అరుగు మీద పడుకోండి. అదే మీకు నేను విధించే శిక్ష. వద్దు డార్లింగ్, నేను రాత్రంతా మన ఇంటి తలుపు కొడుతుంటే పక్కింటి వాళ్ళు వచ్చి నన్ను కొడతారు తెలుసా? అలా కొడితే కానీ మీకు బుద్ధి రాదు. గుడ్ నైట్. డార్లింగ్, అలా ముఖం మీదే తలుపు వేసుకోకు డార్లింగ్. తలుపు తెరువే ప్లీజ్. ఒక్కసారికి క్షమించు. కావాలంటే ఎల్లుండి నుంచి తాగుడు మారుకుంటాను. రేపు మంగళవారం. తాగుడు మానుకునేందుకు మంచిది కాదు, ఆదృష్టం. కాబట్టి బుధవారం నుంచి బుద్ధిమంతుడిగా మారుతాను. నన్ను ఈరోజు, రేపు నన్ను భరించు ప్లీజ్ ప్లీజ్. చాముండేశ్వరి, ఏంటి? నాకు టీ పోయకుండానే నువ్వు ఒక్కదానివే తాగుతున్నావే. మీలాంటి పచ్చి తాగుబోతులకు టీ ఎందుకు? పొద్దున లేవగాని హ్యాంగ్ ఓవర్ పెగ్గు తాగుతారుగా. అవును, రాత్రి తాగిన దానికి తల పట్టేసింది. అందుకే లేవగానే హ్యాంగ్ ఓవర్ పెగ్గు వేశాను. సారీ, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పెగ్గును పెగ్గుతోనే జయించాలి. ఆ విస్కీతోనే మొహం కడుక్కోలేకపోయారా? ఆల్రెడీ కడుక్కున్నానులే. ఇక టీ ఇవ్వు. ఇవ్వను. నా ఒక్కదానికే టీ పెట్టాను.
నీలాంటి పచ్చి తాగుబోతులు రాత్రి మందు ఎలాగూ తాగుతారు, పగలు టీని కూడా వదలరా. సరే, నువ్వు టీ తాగడం మానుకో, నేను మందు తాగడం మానుకుంటాను. దానికి దీనికి పొంతన పెట్టకండి. టీ తాగకుండా ఉంటే నీకు తల పట్టేస్తుంది, మందు తాగకుండా ఉంటే నాకు లివర్ పట్టేస్తుంది. ఒక్కసారి వచ్చిన వ్యసనము చచ్చేంత వరకు పోదు, చచ్చాకే పోతుంది. చాముండేశ్వరి, నేను తాగేది నీకోసమే. నా కోసం తాగుతున్నారా? ఎందుకు? ఆ సుబ్బారావు గారు తాగి పడేసిన బీరు బాటిల్లు అమ్ముకొని వాడి భార్య పట్టు చీర కొన్నది. నేను కూడా ఇలా తాగితే ఆ బాటిల్ను అమ్ముకొని నువ్వు కూడా పట్టు చీర కొంటావని ఆశ. తాగుడికి వేలు తగిలేసి ఆ బాటిళ్లతో వందలు సంపాదించడం దేనికి? ఆ తాగుడు డబ్బులేవో నాకిస్తే పట్టు చీరతో పాటు బంగారు నగలు కూడా కొంటాను. అప్పుడు నువ్వు తృప్తి పడతావు, కానీ నేను తృప్తి పడనుగా. పీకల వరకు తాగిన తృప్తి నాకు మిగిలాలిగా. ఆ బీరు బాటిల్లో అమ్ముకొని నా భార్య పట్టు చీర కొన్నది అనే తృప్తి నాకు మిగిలాలిగా. అంతేకాని నిన్ను ఇలా బాధ పెట్టాలని కాదు బంగారం. సారీ. దగ్గరికి రాకండి. రాత్రి తాగిన కంపు వాసన ఇంకా గుప్పమంటుంది. చూశావా మందు వాసన ఎంత కంపుగా ఉంటుందో? ఇలాంటి గరళాన్ని కంఠంలో ఎలా దాచుకుంటున్నాను. అక్కడికి నేను తాగి సుఖపడిపోతున్నట్లు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అంత చండాలంగా ఉంటే ఎందుకు తాగడం? తప్పదు, తాగాలి. నా కోసం కాదు, నా రాష్ట్రం కోసమైనా నేను తాగక తప్పదు డార్లింగ్. రాష్ట్రం కోసం తాగడమేంటి? నేను మందు కొంటేనే ఎక్సైజ్ వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. అవునా? ఆ డబ్బుతోనే మన ప్రభుత్వం రోడ్డు వేస్తుంది, వీధిలో దీపాలు వెలిగిస్తుంది. అదే నేను తాగుడు మానుకుంటే నా రాష్ట్రానికి ఆదాయము పడిపోతుంది. అప్పుడు రోడ్లు వేయరు, నా బైకు గుంతల్లో పడి నాకు యాక్సిడెంట్ జరిగితే నీ తాలి తెగుతుంది. వీధిలో లైట్లు వేయకపోతే ఆ చీకట్లో నేను ఏ గోతిలోనో పడి చస్తే నీ తాలి తెగుతుంది. నేను కట్టిన ఆ తాలి నీకు నిండు నూరేళ్లు ఉండాలంటే నేను తాగక తప్పదు డార్లింగ్, తప్పదు. చిచి, ఇలాంటి తాగబోతు మాటలే నాతో మాట్లాడొద్దు. నువ్వు ఇలా తాగితే లివర్ చెడిపోయి చస్తారు. తాగినా చస్తాను, తాగకపోయినా చస్తాను. అసలు పుట్టిన వాటికి మరణం తప్పదని ఘంటసాల గారు గీతలో గొంతు చించుకొని పాడారు కదా. ఆహా. కావున అశాశ్వతమైన ఈ దేహం గురించి దిగులు ఏలా? మన మూత్రాలు నిండిన ఈ దేహాన్ని సారా, విస్కీ, రమ్ లాంటి మందుతో కడిగి పవిత్రము చేయనివ్వు డార్లింగ్. నీ తొక్కుల వేదాంతం తీసి పక్కన పెట్టు. ఎక్కువగా మాట్లాడితే ఊరుకోనంతే. రాత్రి తిట్టింది చాలదా? ఇన్స్టాల్మెంట్ లో ఉదయం కూడా తిట్టకు. రాత్రి నన్ను కుక్కల వీధిలో పడుకోబెట్టాను. రాత్రి అరుగు మీద వీధి కుక్కలతో పాటు పడుకున్నాను. రాత్రంతా నేను తలుపు తడుతూనే ఉన్నాను. ఆ శబ్దానికి పక్కింటి వారు డిస్టర్బ్ అయ్యి నన్ను తిట్టారు. ఇది నీకు న్యాయం కాదు డార్లింగ్. ఇంత మంచి తాగుబోతు భర్త దొరకడం నీ పూర్వజన్మ సుకృతం అనుకో. మీలాంటి తాగుబోతును కట్టుకోవడం నా పూర్వజన్మ సుకృతమా? ఎలాగో. ఆ సుబ్బారావు గారు తాగొచ్చి భార్యను బూతులు తిడతాడు తెలుసా? ఆమె బాతులా ఏడుస్తుంది. నేను అలా తాగొచ్చి నిన్ను తిట్టానా? ఆ రమేష్ గారు తాగొచ్చి భార్యను కొడతాడు. మరి అలా చేశారా? మీకు ఈ విషయం తెలుసా? చెప్పు. ఉదయం వాడి భార్య వాడిని వడ్డీతో సహా కొడుతుంది. ఆఫ్ కోర్స్, భార్య భర్తలన్నాక కొట్టుకోవడం సహజమే. అందులో గొప్ప రొమాన్స్ ఉంటుంది. కానీ నేను నిన్ను ఎప్పుడైనా కొట్టానా? నువ్వు కొట్టు కాబట్టి బతికిపోతున్నావు. ఒక్క దెబ్బ వేసి చూడు, గుండు పగల కొడతాను. నేను ఒక్క దెబ్బ కొడితే నువ్వు 10 దెబ్బలు కొడతావని తెలుసు డార్లింగ్. అందుకే నిన్ను కొట్టను. ఇక చంద్రగాడు తాగి భార్యను అనుమానించి వేధిస్తాడు. నేను నిన్ను ఎప్పుడైనా అనుమానించి వేధించానా? తాగే నేను నిన్ను అనుమానించి మీ పుట్టింటికి పంపానా? తాగే నేను నీకు సవతుల పోరు పెట్టానా? ఏదో సరదాగా ప్రతిరోజు 7-8 పెగ్గులేసి బొచ్చు కుక్క పిల్లల కాముగా మంచం మీద పడుకుంటానుగా.
అలాంటి నన్ను మరోసారి ఇలా వీధిలో పడుకోబెట్టకు బంగారం. సరే, ఇక నుంచి మీరు ఇంట్లోనే కూలర్తో హాయిగా పడుకోండి. గుడ్. మరి నువ్వు వీధిలో పడుకుంటావా? కాదు, మా పుట్టింట్లో పడుకుంటాను. ఈ పుట్టినిల్లు పక్క వీధిలో ఉందా? 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాత్రి నువ్వు వెళ్ళి వచ్చేలోగా ఒక్కరోజు పడుతుందిగా. నేను మా ఇంటికి వెళ్లేది తిరుగు టపాలో రావడానికి కాదు, పాన్ కార్డులో పర్మనెంట్ గా అక్కడే ఉండాలని. అంటే నన్ను ఇల్లరికవలుడిగా రమ్మంటావా డార్లింగ్? సరే, ఈ ఇంటి అద్దె చెల్లించలేక చస్తున్నాను. మరి మీ నాన్న నాకు రోజు మందు పోయాలి సుమా. ఆహా, అసలే ఆయన రిటైర్డ్ ఇన్స్పెక్టర్, ఒప్పుకోడు. నాకు తోకలా నాకు కోకలా మిమ్మల్ని వెంట తీసుకుని వెళ్ళడం లేదు. మీరు ఇక్కడే ఒంటరిగా ఉంటున్నారు. నేను మా పుట్టింట్లో ఒంటరిగా ఉంటాను. ఇక మీకు నాకు చెల్లు. మంచి ముహూర్తం చూసి కోర్టులో విడాకులు తీసుకోండి. మామిడాకులు తీసుకొని రండి అన్నంత తేలిక విడాకులు తీసుకోవడానికి రండి అని చెప్పడానికి నోరెలా వచ్చింది? భార్యాభర్తల బంధం అంటే 7 జన్మల బంధం. అంటే 7 పెగ్గులు తాగినంత కిక్కు. భర్త విస్కీ లాంటివాడు, భార్య సోడా లాంటిది. విస్కీలో పోసిన సోడాను ఎవ్వరూ విడదీయలేరు సుమా. మన 5 ఏళ్ల కాపురంలో నువ్వు రోజు తాగొచ్చినా క్షమించాను. ఏడాదిలో 364 రోజులు నువ్వు తాగినా ఒక్కో రోజు మాత్రం తాగేవాడివి కాదు. అదే మన పెళ్లి రోజు. పెళ్లి రోజు అస్సలు తాగేవాడివే కాదు. కాని చివరికి నిన్న మన పెళ్లి రోజు కూడా తాగొచ్చారు. మీలాంటి తాగుబోతుతో సంసారం చెయ్యకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నాను. ఇది మీకు బ్రేకింగ్ న్యూస్. ఇక మన దాంపత్యానికి బ్రేకప్. సారీ బంగారం, నిన్న మన పెళ్లి రోజని అస్సలు గుర్తులేదు. అందుకే బార్లో తాగి వచ్చాను. అదే నాకు గుర్తుంటే ఇంట్లోనే తాగేవాడిని. ఎలాగో పెళ్లి రోజు మర్చిపోయారుగా, ఇక పెళ్ళాన్ని కూడా శాశ్వతంగా మర్చిపోండి. 2 అక్షరాల నా డ్రింక్ కోసం 2 అక్షరాల భర్తను వదిలేస్తావా? అవును, డ్రింక్ అనేది 2 అక్షరాలే. బార్ కూడా 2 అక్షరాలే. బీర్ కూడా 2 అక్షరాలే. విస్కీ, రమ్ము, జిన్, వైన్, స్కాచ్ ఇవన్నీ కూడా 2 అక్షరాలే. మత్తు కూడా 2 అక్షరాలే. బాగా చెప్పావే. నీకు కూడా నాలా తాగుడు అలవాటు కాబోతుంది. ఇంకా చెప్పు. తాగుడు వల్ల వచ్చే చావు కూడా 2 అక్షరాలే. పాడే కూడా 2 అక్షరాలే. చివరికి చిత్తి కూడా 2 అక్షరాలే. నీలో శ్రీనారాయణ రెడ్డి లాంటి గొప్ప కవి ఉన్నాడోయ్. చూశావా, నా తాగుడు వల్లే నీలోని కవి బయటపడుతున్నాడు. ముందు నాకు థ్యాంక్స్ చెప్పు. నాలో కవిత్రిని గుర్తించినందుకు థ్యాంక్స్. దాంతో పాటు రుద్రకాళి లాంటి భద్రకాళి కూడా ఉంది. అందుకే మిమ్మల్ని కొట్టకుండా నా దారి నేను వెతుక్కుంటున్నాను. అంత మాటలు ఉండదు, తప్పుకోండి. సర్లే, వెళ్లే ముందు ఓ 1000 రూపాయలు నా ముఖాన కొట్టు. ఎందుకు? నువ్వు నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిన బాధలో తాగాలి కదా. చిచ్చి, ఫు. నా ముఖం మీద ఉమ్మేయక నేల మీద ఉమ్మేస్తావేంటి? ఇప్పుడు ఆ ఫ్లోర్ ఎవరు తుడుస్తారు? నువ్వేమో పుట్టింటికి వెళ్తున్నావు. ఆగు ఆగు చాముండేశ్వరి, అలా కోపంగా వెళ్ళిపోకు. పుట్టింటికి వెళ్లే ముందు భర్త కాళ్ళు మొక్కాలి. నా దీవెనలు తీసుకోవాలని మీ నాన్న నీకు చెప్పలేదా? సర్లే, వెళ్ళు. వేడి నీళ్లు చల్లారినట్లు నీ కోపం చల్లారాక నీకుగా నువ్వే తిరుగుటపాలా వస్తావు. నాకా నమ్మకం ఉంది. ఛీ, మళ్ళీ వస్తానా? బాయ్. ఏమ్మా చాముండేశ్వరి, ఏడుస్తున్నావా? నా జీవితానికి ఏడు మినహా ఇంకేం మిగిలింది నాన్న? అలా చిన్న చిన్న విషయాలకు ఏడవకూడదు తల్లి. భర్తను ఏడిపించాలి గాని. నేను ఏడవడానికే తీరిక లేదు. ఇక మీ అల్లుణ్ణి ఎలా ఏడిపించను నాన్న? చూస్తూ చూస్తూ ఓ తాగుబోతుతో పెళ్లి చేసి నా గొంతు కోశారు. ఆ యదవ చంద్రకాంత్ను ప్రేమించింది నువ్వే. వాడితో పెళ్లి చేయకపోతే చస్తానని నువ్వే పట్టుబట్టావు. అందుకే ఆ యదవతో పెళ్లి జరిపించాను. వాడు పక్కా తాగుబోతులా ఉన్నాడని ఆ రోజే చెప్పినా నువ్వు వినలేదు. ఆ దౌర్భాగ్యుడే కావాలని ఉడుములా పట్టుబట్టావు నువ్వు. అక్కడికి ఆ యదవని నేను సెలెక్ట్ చేసి నీతో బలవంతంగా పెళ్లి చేసినట్టు రివర్స్ లో మాట్లాడకు. అవును,
అతను పచ్చి తాగుబోతుని తెలియక ప్రేమించాను. డ్రగ్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు అబద్ధం చెప్పాడు. మెడిసిన్ లో వాడే ఆ డ్రగ్స్ వాసనకు మత్తుగా ఉంటుందని పచ్చి అబద్ధాలు చెప్పాడు. వాడు పెళ్లి చూపుల్లోనే తాగొచ్చాడు. అలాంటి వాడిని కట్టుకోకు తల్లి, కష్టాల్లో కొట్టుకుపోతావని చెప్పాను. విన్నావా? ఆ చంద్రకాంత్ ఎదవే కావాలని పట్టుబట్టావు. లేకపోతే వాడితో లేచిపోతానని నన్ను బెదిరించావు కూడా. అందుకే ఆ ఎదవతో నీ పెళ్లి చేశాను. ఏదో ఒకటి చేసి నా కాపురం నిలబెట్టు నాన్నా. నిలబెట్టడానికి అది గోడ కాదు తల్లి, తడిక. గోడల తడిక నిలబడదు. అలాంటి తాగుబోతులు మారి చావరు. వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరకాలనుంది. నాన్నా, పంటకు పురుగు పడితే క్రిమిసంహారక మందు పిచికారి కొడతాం, కానీ పంటకు నిప్పు పెడతామా? అల్లుడు తాగుబోతని తిట్టినా కొట్టినా మనకే నష్టం. అసలే మీరు ఇన్స్పెక్టర్, తన్ని బుద్ధి చెప్పడం మీకు అలవాటు. అలాగని అల్లుడిని తిట్టకండి, కొట్టకండి. అది మనకే నష్టం. తెగేంత వరకు లాగొద్దు. అందుకే నా కోపాన్ని అదుపు చేసుకుంటున్నాను తల్లి. లేకపోతే ఆ ఎదవను 3rd డిగ్రీలో హింసించి బెండు తీసేవాణ్ణి. ఇమ్మనకుండా నీతో కాపురం చేయించేవాణ్ణి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. అల్లుని కొడితే మన ఇల్లే కాలుతుంది. ఏం చేస్తాం? అంతా నీ కర్మ. తల్లి లేని పిల్లవని గారాభంగా పెంచాను. కానీ చివరికి ఓ తాగుబోతు పంజరంలో చిక్కిన చిలకలా మారింది నీ బతుకు. సరే, ఇంతకీ ఆ చంద్రకాంత్ సన్నాసి ఎక్కడున్నాడో కనుక్కో మరి. ఇందాక ఫోన్ చేశాను నాన్న. నేను నా తప్పుని తెలుసుకున్నాను, తాగుడు మానుకున్నాను. అందుకే నేను తీసుకెళ్లడానికి వస్తున్నానని ఫోన్ చేశారు. ఇప్పుడు మన ఇంటికి వస్తున్నారు. సరే రాని, వాని తిట్టకుండా కొట్టకుండా మంచి మాటలతో బుజ్జగించి మీ ఇద్దరిని నేను కలుపుతాను గాని. నానా, అదిగో మీ అల్లుడు గారు వచ్చారు. నమస్తే మామగారు, బాగా ఉన్నారా అంకుల్స్? రండి అల్లుడు గారు. ఇదేనా రావడం నాయనా? కాదు, ఇంతకు ముందే వచ్చేసాను. ఇంటికి వచ్చిన అల్లుడికి మీరు మందు పోసే సంస్కారం మీకు లేదని తెలుసు. అందుకే బార్కి వెళ్ళి 4 పెగ్గులు పీకి వచ్చేసాను అంకుల్స్. నేను తాగుడు మానుకున్నాను, అందుకే నేను తీసుకోవడానికి వస్తున్నానని మీరు అమ్మాయితో చెప్పారంట కదా నాయన. మరి ఎప్పట్లా తాగి వచ్చారేంటి? గాడ్ ప్రామిస్, నేను నిజంగా తాగుడు మానుకున్నాను మామయ్య. వచ్చిన భార్య కుమారి లలిత సౌభాగ్యవతి శ్రీమతి చాముండేశ్వరి కాళ్ళు పట్టుకోవాలనుకున్నాను. మంచి పనే. కానీ మూతి మీద మీషం ఉన్న మగాడిని కదా పౌరుషం ఉంచుకొచ్చింది. అబ్బో, నా చుట్టూదా వైఫై సిగ్నల్స్ లాగా యుగో ఉంది. చూస్తూ పెళ్ళాం కాళ్ళు పట్టుకోవడానికి యుగో అడ్డొచ్చింది. అందుకే ఆమె కాళ్ళు పట్టుకోవడానికి తాగొచ్చాను. నన్ను క్షమించు ఉండేశ్వరి, నీ కాళ్ళు పట్టుకుంటున్నా. నీ కాళ్ళకు షూజ్ ఉన్నాయంటే అరే పట్టీలు ఏమైనాయి? మీరు పట్టుకుంది నా కాళ్ళు కాదు, మీ కాళ్ళు మీరే పట్టుకున్నారు. అయినా ఇలా తాగొచ్చి నా కాళ్ళు పట్టుకుంటే క్షమించను. తాగకుండా వచ్చి నా కాళ్ళు పట్టుకుంటేనే క్షమిస్తాను. సారీ డార్లింగ్, తాగకుండా నీ కాళ్ళు పట్టుకోవడానికి ఇగో అడ్డొస్తుంది. మూతి మీద మీసం ఉన్న మగాడిని కదా పౌరుషం కొంచెం ఎక్కువ ఉంది. నా చుట్టూతా వైఫై సిగ్నల్స్ లాగా మగాడినని ఇగో ఉంది. సాగకుండా నీ కాలు పట్టుకోవడం నా వల్ల కాదు. కావాలంటే రోజు తాగొచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను. అయితే తాగుడు మానంటావు? ఇలా మానాలి డార్లింగ్. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఉగ్గు పెట్టేది, మా నాన్న పెగ్గు పట్టేవాడు. ఆ తాగుబోతు తండ్రి నాకు చిన్నప్పటి నుంచి నాకు తాగుడు అలవాటు చేశాడుగా. ఆహా, మీ నాన్న మీకు అలవాటు చేశాడా? మా నాన్న తాగుబోతు. నేను చిన్నప్పుడు ఏడ్చేవాడిని, అతనికి డిస్టర్బెన్స్ అయ్యేది. అందుకే 2 చెంచాలు బ్రాంతి నాకు తాగించేవాడు. అప్పుడు నేను హాయిగా మత్తుగా పడుకునేవాడినంట. చివరికి పెగ్గు ఉగ్గులో పోసి 2 చెంచాలు బ్రాంతి కలిపితే గాని తినేవాడిని కాదట. అక్కడ మొదలైంది ఈ దిక్కుమారిన వ్యసనం. అయినా సరే, రేపటి నుంచి మానుకుంటాను. దిస్ ఈజ్ మై ప్రామిస్ డార్లింగ్. ఇంతకు ముందు కూడా మీరు ఇలాంటి ప్రామిసెస్ చాలా చేశారు అల్లుడు గారు, కానీ మీరు మాట మీద నిల్చోలేదు కదా. అవి తాగినప్పుడు చేసిన వాగ్దానాలు మామయ్య. ఇప్పుడు చెబుతున్నదే నిజమైన ప్రామిస్. ఇప్పుడు కూడా తాగే ఉన్నారుగా, అందుకే నమ్మను. సర్లే తల్లి, అల్లుడు తన తప్పు తాను తెలుసుకుని వచ్చాడు. తాగుడు తప్పని తెలుసుకుని తాగి మరీ వచ్చాడు.
ఈసారి క్షమించి మీ ఇంటికెళ్ళు. కాపురం కూర్చుకోవడం అంటే ఫైర్ ఇంజన్కి మంట పెట్టుకోవడం లాంటిదే చిట్టి తల్లి. బాగా చెప్పారు మామయ్య. థ్యాంక్స్. లేక లేక అత్తగారింటికి వచ్చారు నాయన. టీ తాగిపోండి. టీ ఆరోగ్యానికి హానికరం మామగారు. కాబట్టి విస్కీ రమ్మో తెప్పించండి, ఆరోగ్యానికి మంచిది. నేను తాగనని నీకు తెలుసు కదా అల్లుడు గారు. మీ వంతు మందు కూడా నేనే తాగుతాను. 2 పెగ్గులో పోయండి. వద్దు నాన్న, ఇంటికొచ్చిన అల్లుండి గౌరవించాలి. అలాగని తాగుళ్లాంటి రాచమర్యాదలు చెయ్యరాదు. నాకు తెలుసు తల్లి, మేము అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేస్తాంగా. ఒరే సాంబయ్య, అయ్యా మాకు టీ తీసుకొనిరా. ఇదిగో సార్, 3 కప్పుల్లో మీ ముగ్గురికి గరం గరం చాయ్ తెచ్చిన. ఇది మంచి మస్తు చాయ్ సార్. ఇందులో రంగు, రుచి, సువాసనలు మస్తుగుంటాయి. టీ ఇంత బాగా పెట్టావేంటి సాంబయ్య? అల్లుడు సాబు వచ్చింది కదా దూరా, అందుకే ఇలా చేసి స్పెషల్ టీ పెట్టిన మళ్ళా. ఏదావా, టీ పెట్టరా అంటే ఇంత కమ్మగా రుచిగా పెడతావా? ఎంత ధైర్యం రా నీకు? కమ్మగా టీ పెట్టమని నేను నీకు చెప్పానా? చాయ్ కమ్మగా పెట్టకపోతే కొట్టాలి, గిట్ల కమ్మగా పెడితే కూడా కొడతారా సార్? గిట్ల జలకిచ్చిందేంది? నీలాంటి ఎదవను కొట్టాలా, నరికి పోగులు పెట్టాలా? ఎక్కువగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను రాస్కెల్. ఈ కిరికిరేంది చంద్రకాంత్ సార్? ఈ దిక్కుమాలిన తాగుడు వల్ల నాకు తిట్లు పడుతున్నాయి. నన్ను సొంత బిడ్డలేక చూసుకుంటున్న ఈ దొర నిన్ను తిట్టలేక ఫస్ట్ టైం నన్ను తిట్టిండు. నిన్ను కొట్టలేక నన్ను కొట్టేటట్లుండు. ఇంత జరిగినా నీకు సిగ్గు, శరం, పౌరుషం లేదా చంద్రకాంత్ సార్? నీది కూడా ఓ మనిషి బతికేనా సారు? మామగారు ఇచ్చిన షాక్కి నేను తాగింది దిగిపోయింది, అర్థమైంది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు నన్ను తిట్టలేక కొట్టలేక ఈ పాలేరుని బలిపశువు చేస్తున్నారు. అది కాదు అల్లుడు గారు, మీకు అత్తగారింట్లో జరగాల్సిన రాచ మర్యాదల్లో ఎలాంటి లోపం రానివన్నాయన. ఎంతైనా మీరు నాకున్న ఏకైక అల్లుడు కదా. నేను మిమ్మల్ని తిడితే ఆ కోపాన్ని మా అమ్మాయి మీద చూపించారని తెలుసు. మిమ్మల్ని కొడితే మా అమ్మాయిని కొట్టి ప్రతీకారం తీర్చుకోరని కూడా తెలుసు. మీరు వీడిలా నీచ్ కుత్తే కమ్మినే అల్లుడు కాదు కదా, ఏదో చిన్నపాటి తాగుబోతు. అయినా ఈ రోజుల్లో తాగని ఎదవలు ఎవరున్నారు చెప్పండి అల్లుడు గారు? మీరు మందే తాగుతారు, కానీ మా ఇంటి పాలేరు ఎదవ సాంబయ్య టీ తాగుతాడు. వాడిది ఓ మనిషి పుట్టుకేనా? ఇంకా బతికే మనిషి బతికే. ఎందుకు ఆ మనిషి పుట్టుక? వెళ్ళి ట్యాంక్ బండ్లో దూకి చావడి సచ్చినోడు. ఇదిగో అల్లుడు గారు, నేను మిమ్మల్ని తిట్టడం లేదు నాయన, మా పాలేరును తిడుతున్నాను. మీరు మరోలా అపార్థం చేసుకోకండి. అర్థమైంది మామగారు. కండువాలో దాచిన చెప్పుతో నన్ను కొట్టారు. చెప్పు ఎవరికీ కనిపించదు, కానీ దెబ్బ మాతి పారిపోయేలా చేస్తున్నారు. సరే, ఇక నుంచి నేను తాగనని ప్రమాణం చేస్తున్నాను. ఈసారికి నన్ను క్షమించి మీ అమ్మాయిని నా ఇంటికి పంపండి. అలాగే అల్లుడు గారు, పెళ్లి చేయడమే నా బాధ్యత, జంటను కలపడం నా గౌరవం. కానీ పెళ్లిని పెటాకులు చేస్తానా? జంటను విడదీయను. మీ భార్యను మీరు తీసుకెళ్లే హక్కు మీకుంది. అయితే ఒక్క షరతు మీద పంపుతాను. తాగుడు మానుకోండి అల్లుడు అనే షరతు మినహా మీరు ఏ షరతు విధించినా ఒప్పుకుంటాను. అలాగే అల్లుడు గారు, ఇక నుంచి మీరు పీకల వరకు తాగండి. నేను గాని మా అమ్మాయి గాని నిన్ను ఏమీ అనము. ఇది మా ప్రమాణం. గుడ్. ఇన్నాళ్ళకో మంచి మాట చెప్పారు మామగారు. ఇంతకీ ఆ షరతు ఏంటి? ఆ షరతు ఏంటంటే, సాంబయ్యను మీ ఇంట్లో 6 నెలల పాటు పాలేరుగా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు వాడిని తట్టుకోలేక తిరుగుటపాలు వెనక్కి పంపితే మీరు తాగుడు మానుకోవాలి. వాడు తనకు తాను ఉద్యోగం మానుకున్నా, మీరు వాడిని ఉద్యోగంలోంచి తీసేసినా మీరు తాగుడు మానుకోవాల్సిందే. నేను దేనినైనా మానుకుంటాను, కానీ తాగుడు మాత్రం మానుకోను అని మీకు తెలుసు కదా మామయ్య. కానీ వాడికిచ్చే జీతంతో నాకు నెలకు 10 విస్కీ బాటిల్ వస్తాయి. అసలే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక నష్టాలు ఉంది. క్రెడిట్ కార్డుల మీద తాగుతున్నాను. ఆ పాలేరు జీతం, తిండి ఖర్చులు నేనే భరిస్తాను. అమ్మాయికి ఇంట్లో సహాయంగా ఉంటాడు, మీకు డ్రైవర్గా కూడా ఉంటాడు. అంటే నాకు కారుని గిఫ్ట్ ఇస్తున్నారా మామయ్య? కాదు నాయన, డ్రైవర్ అంటే కారుకే ఉండాలా? మీకున్న డొక్కు బైక్కి కూడా డ్రైవర్గా ఉంటాడు. నా బైక్కి డ్రైవర్ ఎందుకు? మీరు తాగి బైక్ నడిపితే యాక్సిడెంట్ జరుగుతుంది. నా కూతురు తాళి తెగుతుంది కదా నాయన. నేను చిన్నప్పటి నుంచి తాగుతున్నాను, కానీ ఇప్పటి వరకు ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలాసార్లు పట్టుబడి ఫైన్లు లక్షల్లో కట్టారుగా. మీ సగం ఆస్తి ఫైన్లకే పోయింది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆదాయంలో సగం వాటా మీదే కదా. మీరు తాగి బైక్ మీద కూర్చుంటే ఈ పాలేరు ఏదో జాగ్రత్తగా నడిపి
మిమ్మల్ని ఇంటి వరకు తీసుకొస్తాడు. దాంతో మీ ప్రాణానికి ముప్పు ఉండదు, ఫైన్ బాధ కూడా తప్పుతుంది. గుడ్. మరి పాలేరుకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు నాయనా. ఒకప్పుడు వీడు కూడా మీలాగే బాగా బతికినవాడే. కానీ ఆ దిక్కుమాలిన తాగుడు వల్ల ఆస్తి హారతి కర్పూరంలో మారి చివరికి చిప్ప చేతికొచ్చింది. ఇలా పాలేరులా మారాడు. అయినా బుద్ధి రాలేదు ఈ ఎదవకి. ఇప్పటికీ తాగుతాడు. మీ పాలేరు మందు తాగడే? ఇప్పుడు శుద్ధపూసలా టీరే తాగుతున్నాడు. కానీ ఒకప్పుడు మీలాగే ఎదవలా పీపాల కొద్దీ తాగేవాడు. వాటర్ విస్కీని బిందెలో వేస్తే చాలు ఆ బిందెను ఒక్క గుక్కలో తాగేవాడు. చేతులు గాలేక ఆయింట్మెంట్ పెట్టుకున్నట్లు ఆస్తి పరువు ప్రతిష్ట పోయాక ఇప్పుడు శుద్ధ పూసలా మారాడు వీడు. అయినా మీలా విస్కీ తాగే వాళ్ళనే తాగుబోతులు అన్నారు నాయన. అతిగా టీ తాగే వాళ్ళు కూడా తాగుబోతులే. అవునా మామయ్య? మీరు తాగుడుకు రోజు 500 మాత్రమే ఖర్చు చేస్తారు. అవును. వీడు నెలకు జస్ట్ 1500 ఖర్చు చేస్తాడు అంతే. కానీ ఈ తాగుబోతు విధవా రోజుకు 6 టీలు తాగుతాడు. ప్రతి కప్పుకు 10 రూపాయలు, అంటే రోజుకు 60 రూపాయలు అన్నమాట. నెలకి దాదాపు 2000 రూపాయలు తగలేస్తాడు. మరి ఆస్తి హారత కర్పూరంలో చంకనాకిపోయింది కదా. అవును మామగారు, మీరు చాలా తెలివిగా పాలేరు భుజం మీద తుపాకీ పెట్టి నన్ను షూట్ చేస్తున్నారు. ఇక తిట్టింది చాలు. ఆ ఇద్దరిని నాతో పాటు పంపండి. మన ఒప్పందం ప్రకారం 6 నెలల పాటు ఈ పాలేరుని నా బైక్ డ్రైవర్ పోర్ట్ఫోలియో ఇస్తాను అని ఇందు మూలంగా ప్రమాణం చేస్తున్నాను. మీరు అలా మంత్రిలా ప్రమాణ స్వీకారం చేస్తే ఎవరు నమ్మరు నాయన. మీరు నమ్మే మీ కులదైవం ఆ 7 కొండల వాడి మీద ప్రమాణం చేస్తే చాలు. నేను ఏ తప్పునైనా చేస్తాను, కానీ దేవుడి మీద ప్రమాణం చేస్తే మాత్రం కట్టుబడి ఉంటాను. ఆ 7 కొండల వాడి మీద మనసా వాచా ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను 6 నెలల పాటు సాంబయ్యను మా ఇంట్లో పాలేరుగా పెట్టుకుంటాను. ఏదేని కారణం చేత లేదా తగులు వచ్చి ఈ 6 నెలల్లో పాలేరును వెనక్కి తిప్పి పంపిన ఎడల నేను తాగుడు మానుకుంటాను. లేని ఎడల ఆ 7 కొండల వాడు నా తలను 7 ముక్కలు చేసి చంపునుగాక. గుడ్. తాగుబోతులు చెప్పుల మీద నిలబడలేకపోయినా ఇచ్చిన మాట మీద నిలబడతారని నాకు తెలుసు నాయన. ఇక మీ భార్యను తీసుకెళ్ళండి. థ్యాంక్స్ మామయ్య. పద చాముండేశ్వరి. ఈ పందానికి నేను కూడా కట్టుబడి ఉంటానండి. ఇదిగో మిస్టర్ సాంబయ్య, సార్. నీది పాలేరు పోర్ట్ఫోలియో. అందులోనూ నా బైక్ కి డ్రైవర్వి. అవును సార్. నేను యజమానిని. నా లాంటి రిచ్ యజమాని బారులో కూర్చొని తాగుతుంటే నువ్వు చేతులు ముడుచుకొని బారు ముందు బైక్ కి కాపలా కాస్తూ నిల్చోవాలి. అంతేగాని ఇలా నాతో పాటు బారులోకి వచ్చి నాకు ఎదురుగా పెద్ద పుడింగిలా కూర్చోవద్దు. లే, బయటికెళ్ళు. దొరా, ఒకప్పుడు నేను కార్ మెయింటైన్ చేసేవాడిని. ఇప్పుడు బైక్ డ్రైవర్ గా మారినాను. ఒకప్పుడు పీపాలు తాగేవాడిని. చాలా కాలం తర్వాత బార్లో కొడికాలు పెట్టగానే మళ్ళా తాగాలని బుద్ధి పుట్టింది. నీ బాంచన్ 2 పెగ్గులు విసికి దానం చేయదోరా. దానం చేయడానికి ఇది పాలో నీలో కాదు, పవిత్రమైన విస్కీ. విస్కీని దానం చేయడం చరిత్రలో ఎక్కడా కరీవిని ఎరుగని సంఘటన. సారీ, బయటికెళ్ళు. అంత మాట అనకుదోరా. మందు కొట్టి కొన్నేండ్లయింది. ఒడ్డున పడ్డ సేప పిల్ల లెక్క పానం గిలగిలా కొట్టుకుంటుంది. నీ కాళ్ళు మొక్కుతా. నీ బాంచన్ 3వ పెగ్ అడిగితే నీ చెప్పించుకొట్టు. నేను తెప్పించిన ఈ ఫుల్ బాటిల్ నాకే సరిపోదు, నీకెలా దానం చేయాలిరా? జస్ట్ 2 పెగ్గులు పోయి మహారాజా. సచ్చి నీ కడుపున పుడతాను. ఎట్టాగో నీకు పిల్లలు ఇంకా పుట్టలేదుగా. నీ కాలు మొక్కుతా బాంచన్. నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా నా ఫుల్ బాటిల్ నుంచి చుక్క విస్కీని కూడా దానం చేయను. గెట్ అవుట్. అయితే నేను ఈ దిక్కుమాలిన పాలేరు కొలువుకు రాజీనామా చేసి ఊరికి పోతాను దొరా. వద్దు. మా మామయ్యతో కట్టిన పందెం ప్రకారం నేను నిన్ను 6 నెలల పాటు కొలువులో పెట్టుకోవాలి. ఈ పందెంలో ఓడిపోతే నేను తాగుడు మానుకోవాలి. ఈ 6 నెలలు నేను భరించక తప్పుతుందా? సర్లే, ఆ ఏడుపు ముఖం చూడలేకపోతున్నా. ఒక్కసారికి 2 పెగ్గులు మాత్రం పోస్తాను. మరోసారి అడగకు రోయ్. నా ఎదురుగా కూర్చొని చావు. అట్లనే దొరా. ఇందా నా పెగ్గులో విసిగిపోయి దొరా. ఇందా 90 ml పోశాను, తాగు. 90 ml పోస్తే ఎట్లా సరిపోతుంది దొరా? 4 అడవదు. పెగ్గు మొత్తం నింపు విసిగిపోయి.
పెగ్గు నిండా విసికి పోస్తే సోడా ఎలా కలపాలిరా? గంగాజలం లాంటి పవిత్రమైన విస్కీలో మూసీ నది లాంటి సోడా కలిపి అపవిత్రం చేయడం పాపం. నేను పచ్చి రానే తాగుతాను. మాటలు బాగా నేర్చావురా. అలా తాగితే లివర్ పాడవుతుంది. నా లివర్ ఎప్పుడో పాడైందోరా, ఇంకా పాడయ్యే అవకాశమే లేదు. గిలాస్ నిండా పోయిందోరా. ఇందా పచ్చి తాగుబోతులా రాదాగరా. అరే నీ బండవాడ, కరువులో ఉన్నవాడు తాగినట్లు ఫుల్ గ్లాసు విస్కీని ఒక్క గుక్కలో తాగేవేంటిరా? గొంతులో నరాలు తెగి చస్తావు. ఇది నాకు అలవాటే దొరా. ఇంకో పెగ్గు పోయి. కొంచెం గ్యాప్ ఇవ్వరా? అలా గ్యాపిస్తే నాలిక సరిగ్గా తడవదు. నువ్వు ఒక్క సిప్పు తాగడం, నేను ఒక్క పెగ్గు తాగడం ఒక్కటే దొరా. ఒక్క పెగ్గుకే క్వార్టర్ బాటిల్ తాగావురా. మరో పెగ్గులో క్వార్టర్ బాటిల్ నువ్వే తాగితే ఇక నాకే మిగులుతుందిరా. చెర్రీ సగం అయినట్లవుతుందోరా. నాకు ఇంకో ఫుల్ పెగ్గు పోయి. నాలుక సగమే దడిసింది. నీ తాగుడు తగిలేయా. ఇందా నేను మాటిచ్చిన ప్రకారం రెండో పెగ్గు కూడా పోస్తాను. తాగి గమ్మున కూర్చో. ఇక నేను మొదటి పెగ్గు వేసుకుంటాను. సరదరా. చీర్స్. పెగ్గులను చీర్స్ కొట్టడానికి నువ్వు నా స్నేహితుడి కాదు, నేను నీ యజమానిని. నువ్వు పాలేరు అని మర్చిపోకు. తాగిన తర్వాత కూడా నీ హద్దులు దాటకు సుమా. ఇదిగో అక్కడ ఎవరో మిమ్మల్ని పిలుస్తుండ్రు. తల తిప్పి చూడుదోరా. నా వెనక ఎవరు లేరే? అరే అదేంటి ఫుల్ బాటిల్ ఖాళీ అయిపోయింది? పడిపోయిందోరా. ఎక్కడ పడిపోయిందిరా? నా కడుపులో పడిపోయిందోరా. నీ కరువు తగలేడా? నీ కకృతి తగలేడా? నేను వెనక్కి తిరిగేలోగా బాటిల్ లేపి కూల్ డ్రింక్ లా గటగట తాగేసేవేంటిరా? క్షమించుదోరా. ఇప్పుడు నాలుక విసికితో తడిసింది. ఫుల్ బాటిల్ తాగితే గాని నీ నాలుక తడవలేదా? అరే నా పెగ్గు కూడా లాక్కుని తాగేవింది. నీవెక్కడి తాగబోతున్నా సన్యాసి? నేనే పెద్ద తాగబోతున్నా అనుకుంటే నువ్వు నాకు మొగుడిలా ఉన్నావే. నన్ను తిట్టకు చంద్రకాంత్. అరే నన్ను చంద్రకాంత్ అని పేరు పెట్టి పిలుస్తావా? పేరున్నదే పిలవడానికి రా చంద్రకాంత్. ఎక్కువగా మాట్లాడితే ఒరే చంద్రకాంత్ అని పిలుస్తా. నన్ను ఒరే చంద్రకాంత్ అని పిలుస్తావా? రాదాగినందుకు నీకు మత్తు అప్పుడు ఎక్కేసిందిరా. రా తాగాను కాబట్టి మత్తెక్కిందిరా. నన్ను రా అంటావా రే? ఎక్కువగా మాట్లాడితే బూతులు తిడతానా ఆల్ది. ముందు నాకు చికెన్ 65 తెప్పించు బే. పీకల వరకు తాగించాను, ఇంకా తినిపించాలా? బిల్లు నీ బాబు కడతారా? నారు పోసిన వాడు నీరు పోస్తాడు, గట్లనే మందు పోసిన వాడే స్టబ్ తెప్పించాలి. అది సృష్టి ధర్మం రా సన్నాసి. మర్యాదగా చికెన్ 65 తెప్పించరా యదవా. తెప్పించకపోతే పగల కొడతా. నా మూతి పగల కొడతావా? నీ మూతి పగల కొడితే నాకేమొస్తుంది రాస్కిల్. ఈ బార్ అద్దాలు పగల కొడతా. అప్పుడు నీకు లక్షల్లో బిల్లు పడుతుంది. మర్యాదగా 2000 ఖర్చు చేసి ప్లేట్ చికెన్, 2 ప్లేట్లు కబాబు, 4 ప్లేట్లు బోటి, 6 ప్లేట్లు తిల్లి, 8 ప్లేట్లు పాయ తెప్పించు బే. ఇవన్నీ తీసుకెళ్లి కర్రీ సెంటర్ పెడతావా? కాదు బే, కడుపు నిండా తింటాను. లేకపోతే సాలే ఈ బాటిల్తో పొడుస్తా. వద్దు, నీకు కావాల్సింది స్టఫే కదా, తెప్పిస్తాను. కడుపు నిండా తిను, అరవకు, కుక్కలా నన్ను కరవకు. ఒరే చంద్రకాంత్, అరే నువ్వు బైక్ వెనుక కూర్చో. నేను డ్రైవర్ని కదా, బైక్ తోలుతాను. వద్దు, నువ్వు ఫుల్ బాటిల్ తాగి తూలుతున్నావు. నువ్వే బైక్ వెనుక కూర్చో, నేను నడిపి చస్తాను. నేను నీకు డ్రైవర్ని కదరా సన్నాసి. నువ్వు బైక్ నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు నిన్ను పట్టుకుంటారు. నేను ఫైన్ కట్టాల్సి వస్తుంది. పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవచ్చు, కానీ తూలుతున్న గాడిదతో తన్నించుకోవద్దు. బైక్ నేనే నడుపుతాను తండ్రి. కనీసం ఫైన్ డబ్బులైనా మిగులుతాయి.
ఏమిటో నేను తాగితే పాలేరు డ్రైవ్ చేస్తాడు అనుకున్నాను, కానీ పాలేరుకే నేను డ్రైవర్గా మారాల్సి వస్తుంది. నా బతుకు చెడా. ఏందిరో నీలో నువ్వే ఆడంగి లెక్క గునుక్కుంటున్నావు? ఏమి లేదు పాలేరు గారు, కాబరు కూర్చోండి, మన ఇంటి వరకు తీసుకెళ్తాను. అలాగే పదా, మెల్లగా నడుపురోయ్, లేకపోతే నేను తూలి కింద పడిపోతాను. స్టార్ట్. అలాగే అలాగే. మాయా బ్రతికే మాయా, వేదాలలో సారమిందేనయ్యా. స్టాప్ స్టాప్, వెయిట్ వెయిట్, స్టాప్ స్టాప్, వెయిట్, పక్కన ఆపండి. బైక్ని పక్కన ఆపాను ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు. ఫైన్ కట్టు చంద్రకాంత్. ఎందుకు సార్? రోజు నువ్వు తాగి బైక్ నడిపి ఫైన్ కడతావు కదా, ఎప్పట్లా ఫైన్ కట్టు. ఈ రోజు కొత్తగా అడుగుతావే, నువ్వు మా పాత కస్టమర్వే కదా, ఎప్పట్లా ఫైన్ కట్టు. ఈ రోజు నేను తాగి రాలేదు ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు. ఇదిగో, సూర్యుడు పడమరన ఉదయించాడు అంటే నమ్ముతాను, చంద్రుడి మీద మంటలు పుట్టాయంటే నేను నమ్ముతాను, కానీ నీలాంటి పచ్చి తాగుబోతులు తాగి రాలేదంటే నేను నమ్మను. పైగా ఈ రోజు ఇంటర్నేషనల్ ఆల్కహాల్ డే, అంటే అంతర్జాతీయ తాగుబోతుల దినం. నీలాంటి తాగుబోతు తప్పక తాగి పండగ చేసుకునే రోజు. ఫైన్ కడతావా లేక బైక్ లాక్కోనా? అయ్యా కానిస్టేబుల్ గారు, నేను తాగలేదు. ఆ ఏడుకొండల వాడి మీద ప్రమాణము చేస్తాను. నీలాంటి తాగుబోతులు దేవుడికి కూడా మందు తాగించి మచ్చిక చేసుకుంటారురా. ఆ నీచపు మాటలు మేము నమ్మం. ఈ యాంటీ ఆల్కహాల్ మిషన్ ఊదు. గట్టిగా. ఆశ్చర్యంగా ఉందే, నిజంగా నువ్వు తాగలేదు. ఇదెక్కడి విడ్డూరం? నువ్వు తాగలేదంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. హవాల్దార్ సాబ్, ఈ చంద్రకాంత్ గాడు నిన్ను అవులగాని చేస్తుండు. వీడు తాగలేదు, కానీ నేను ఫుల్ పటాసులో తాగినాను. నేను వీడి బైక్ కి డ్రైవర్ని. బార్ నుంచి ఇక్కడ దాకా నేనే బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినా నిన్ను చూడగానే వీడు బైక్ పక్కన ఆపమండు, ఆ? నన్ను వెనక సీట్లో కూసోబెట్టి శుద్ధ పూస లెక్క బండిని తోలిండు. ఇప్పుడు నీతో బట్టెబాజ్ మాటలు చెప్తుండు. నేను కట్టవలసిన ఫైన్ వీడితో కట్టించుకో సార్. ఏం చంద్రకాంత్, వాడు చెప్పింది నిజమేనా? పచ్చి అబద్ధం సార్. తాగుబోతు మాటలు నమ్మకండి. తాగుబోతులే నిజాలు చెప్తారు. వాడు నీ బైక్ డ్రైవరేనా? డ్రైవరే సార్, కానీ డ్రైవింగ్ మాత్రం నేనే చేశాను. డ్రైవర్ని వెనక కూర్చోబెట్టుకుని యజమాని డ్రైవింగ్ చేయడం నా సర్వీస్ లో నేను ఎప్పుడు చూడలేదు. కావచ్చు సార్, కానీ వాడికి నా డబ్బులతో పీకల వరకు తాగించాను. ఏ? తాగిన వాడు డ్రైవ్ చేస్తే ఫైన్ కట్టాల్సి వస్తుంది. అందుకే నేను తాగకుండా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను సార్. సరే, నువ్వు చెప్పింది నమ్ముతాను. ఓనర్ తాగకుండా డ్రైవర్ కి ఎందుకు తాగిస్తాడు? దాని వెనక ఒక పందెం ఉంది సార్, అదో పెద్ద కథలే. ఆ కథ సినిమాలాగా 2 గంటల్లో చెప్పకుండా ట్రైలర్ లాగా 2 నిమిషాల్లో చెప్పు. రామాయణాన్ని ట్రైలర్ రూపంలో కట్టే కొట్టే తెచ్చే అని చెప్పొచ్చు సార్, కానీ నా కర్మను, నా దౌర్భాగ్యాన్ని ట్రైలర్ రూపంలో చెప్పలేం సార్. ఎందుకు? నా విషాదగాథ ట్రీట్మెంట్ ఓరియంట్ సార్. సోదాహరణముగా 6 గంటల పాటు వివరించాలి. నీ కట్టు కథలు నమ్మడానికి నేను సినిమా నిర్మాతను కాదు చంద్రకాంత్. మర్యాదగా ఫైన్ కట్టి బండిని ఇప్పుడే తీసుకెళ్ళు, లేదా నీ బండిని కోర్టులో విడిపించుకో. కోర్టుల చుట్టూ నేను తిరగలేను సార్. ఆ ఫైన్ కట్టి చస్తాను, వదిలేయండి. అలా అన్నావు, బాగుంది. మన 5 ఏళ్ల కాపురంలో మీరు తాగకుండా మొదటిసారి వచ్చారు. మీ నాన్న పంపిన ఈ పాలేరు నన్ను తాగనివ్వలేదు చాముండేశ్వరి. అవునా? నా ఫుల్ బాటిల్ ని లాక్కొని ఒక్కడే కరువు ప్రాంతం నుంచి వచ్చినట్లు కుక్కల గటగట కూల్ డ్రింకులా తాగాడనుకో. అందరూ కడుపు కొడతారు, వీడు నా 4 కొట్టాడంటే నమ్ము. గుడ్.
మొత్తానికి పాలేరు లాక్కోవడం వల్లనైనా మీరు ఒక్కరోజైనా తాగుడు మానుకున్నారు. ఇలా రోజు లాక్కుంటే చాలు, మీరు ఆ పాడు తాగుడు అలవాటు మానుకుంటారు. మన సంసారం బాగుపడుతుంది. దొరగారు పచ్చి అబద్ధాలు చెప్తుంటూ దొరుకుతానమ్మా. నేను తాగని మొర్రో అని కాళ్ళు పట్టుకున్నా వినలేదు. తాగుడు మానుకున్న నాతో పీకల దాకా తాగించడు తల్లి. ఒక్కడినే తాగితే మజా రాదు, నాతో పాటు నువ్వు కూడా తాగని తిట్టిండు. మరిసిపోయిన నా తాగుడు మళ్ళీ నాకు అంటగట్టిండు తల్లి. తాగకపోతే సంపుతానని బాటిల్ పగులు కుట్టి నన్ను పొడువు పోయిడు తల్లి. ఇలాంటి తాగుబోతు మీరు 5 ఏళ్ల సంది ఎట్లా ఏగుతుండ్రమ్మా? 2 రోజులకి నేను ఏగలేక జోగినిగా మారినాను తల్లి. ఆహా, తా చెడ్డ కోతి వనమెల్ల చెడిపినట్లు మీరు తాగింది చాలగా పాలేరుతో కూడా తాగిస్తారా? అసలు మీరు మనిషేనా? వాడు చెప్పేది పచ్చి అబద్ధాలు చాముండేశ్వరి. వాడే నన్ను బెదిరించి తాగాడు. ఫుల్ బాటిల్ ని ఒక్క గుక్కలో కూల్ డ్రింక్ లా తాగాడు. చివరికి నేను కలుపుకున్న పెగ్గులోంచి ఒక్క షిప్పు మాత్రమే తాగాను. ఆ ఎంగిలి పెగ్గు కూడా లాక్కొని తాగాడు ఎదవ. వాడు తాగితే పర్వాలేదు, కానీ వాడి స్టఫ్ కి 2000 రూపాయలు ఖర్చయింది. ప్లేట్ చికెను, 2 ప్లేట్లు కబాబులు, 4 ప్లేట్లు బోటి, 8 ప్లేట్లు పాయా తెప్పించుకొని బకాసురుడికి బావలా మెక్కాడు. 4 ప్లేట్ల గుడ్లు మర్చిపోయిన దొరా. అవును, 4 ప్లేట్లలోని 12 గుడ్లు గుటగుట మింగేశాడు సన్యాసి వెధవ. మరి అంత స్టఫ్ ఎందుకు తెప్పించారు? తెప్పించకపోతే బారద్దాలు పగలగొడతానని నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు వెధవ. నేను నమ్మను. సాంబయ్య 10 ఏళ్లుగా మా ఇంట్లో పాలేరుగా చేస్తున్నాడు. ఏనాడు తాగడం నేను చూడలేదు. పైగా తాగుడు మానుకున్నానని దేవుడి తీర్థం కూడా తాగడం మానేసుకున్నాడు. బాగా చెప్పినవు దొరసానమ్మా. చివరికి షాయి కూడా తాగడం మానుకున్నాను. ఒరేయ్, నువ్వు పెద్ద జాదుగాడిలా ఉన్నావురా. అందుకే మా మామయ్య పందెం పేరుతో అడ్డంగా నన్ను ఇరికించాడు. అయినా నేను తాగుడు మానుకోనురా. అయితే నేను ఇప్పుడే నా కొలువుకి రాజీనామా చేసి మా ఊరికి వాకౌట్ చేస్తా. గుడ్ సాంబయ్య, నువ్వు ఊరెళ్ళిపో. మా వారు పందెంలో ఓడిపోతారు. దేవుడి మీద చేసిన ప్రమాణం మేరకు తాగుడు మానుకొని బాగుపడతాడు. వద్దు, ఓడిపోవడమే నాకు తెలియదు. ఇక పందెంలో ఓడిపోవడం ఏంటి? నా పిండాకుడులో విసికి పందెం గట్టి 2 రోజులే కదా. మరో 6 నెలలు ఈ తాగుబోతు ఎదవతో ఎలాగోలా ఏగి చస్తాడు. చూసారా, ఒక తాగుబోతుతో ఎగడం ఎంత కష్టమో ఇప్పుడు ప్రాక్టికల్ గా తెలిసిందా? ఓ తాగుబోతుతో 2 రోజులు ఏగినందుకే మీరింత రంకలేస్తే మరి 5 ఏళ్లుగా మీలాంటి తాగుబోతుతో ఎలా ఏగుతున్నానో అర్థమైందా? అవునవును. ఊరికే మిమ్మల్ని వాకిట్లో పడుకోబెట్టలేదు. ఊరికే నేను మా పుట్టింటికి అలిగి వెళ్లిపోలేదు. ఆఫ్ కోర్స్, తాగుబోతుతో ఏగడం అంటే ముళ్ళ కంచె మీద ఆరబెట్టిన చీరను మెల్లిగా వెనక్కి తీసుకోవడం లాంటిదే. కానీ నేను పాజిటివ్ తాగుబోతుని. అంటే ఎంత తాగినా అరవలేదు, అబద్ధాలు చెప్పలేదు, ఎవరిని తిట్టనూ లేదు, ఎవరిని కొట్టి చంపాలని చూసేవాడిని కాదు. కానీ వీడు నెగటివ్ తాగుబోతు. ఆ తాగిన మైకములో నేను యజమానినని మరచి సెన్సార్ వాళ్ళు కట్ చేసే బండబూతులు తిట్టాడు వీడు. నన్ను కొట్టబోయాడు కూడా, చివరికి చంపబోయాడు. నీకు తెలుసా? మీ అబద్ధాలు నేను నమ్మనండి. నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే వీడిని బైక్ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చాను. కానీ వీడు ట్రాఫిక్ కానిస్టేబుల్ తో అబద్ధాలు చెప్పి ఫైన్ కట్టించాడు. 2000 బొక్క. ఒక్కసారికి అతనికి ఫైన్ కట్టినందుకు ఇంతగా ఏడుస్తున్నారే? మరి ఈ 5 ఏళ్లలో తమరు ఎన్నిసార్లు ఫైన్ కట్టారు? ఎన్ని లక్షలు ధారపోశారు? అఫ్ కోర్స్ నిజమేననుకో, కానీ నేను తాగి డ్రైవ్ చేసిన నిజాయితీతో ఫైన్ కట్టాను. కానీ డ్రైవ్ చేయకుండానే అబద్ధాలు చెప్పి నాతో ఫైన్ కట్టించాడు వీడు. వీడి పని ఉదయం చెప్తాను. ముందు వీడిని వాకిట్లో పడుకోబెట్టు. సిగ్గు లేకపోతే సరి. మా ఇంటి పాలేరును వాకిట్లో పడుకోబెట్టడానికి నా మనసు ఒప్పుకోదు. అంటే సొంత మొగుడిని వాకిట్లో కుక్కలా పడుకోబెట్టడానికి మనసు ఒప్పిందా? మీరు తాగరు కాబట్టి దానికి శిక్షగా పడుకోబెట్టాను. వాడు కూడా తాగాడు కదా. అతను తాగలేదు, మీరు బలవంతంగా తాగించారు. ఓ మగాడిని అనే విషయం మరొక చాముండేశ్వరి. ఇక్కడ నేను ఒక్కడినే మొగాడిని ఉన్నాను. రెండో మగాడెవరు దొరా? ఆ రెండో మగాడిని నేనేరా తాగుబోతు ఎదవా.
నువ్వు మగాడివా? ఇదేం మజాక్ దొరా? ఏం నా మీద నీకు డౌటా? చాలా పెద్ద డౌట్ దొరా. నిజం చెప్తున్నాను. ఆడదాని మెడలో పుస్తలు తాడు కడితే మొగుడవుతాడు, కానీ పిల్లల్ని కంటేనే మొగాడవుతాడు. మొగుడే కాదు, మగాడంటే నేను. నా పెండ్లంతో సంసారం చేసి 3 పిల్లల్ని కన్నాను. పెళ్ళయి 5 ఏండ్లు నిండినా ఇంకా నీకు పిల్లలు పుట్టలేదు. నేనే కాదు, లోకమే నమ్ముతలేదు. అంటే ఏంటిరా నీ ఉద్దేశ్యము? అంటే పిల్లలు పుట్టనంత మాత్రాన నేను మొగాడిని కాదా? హౌ మళ్ళా సంసారం చేసి 2 పోరల్ని గంటేనే వాడు నికార్సు మగాడు. చీకటి పడగానే నువ్వు పీకల వరకు తాగొచ్చి వాకిట్లో గచ్చు మీద గుర్రు కొడుతూ పడుకుంటావు. ఇక పిల్లలు ఎట్లా పుడతారు? నువ్వు తాగకుండా సంసారం చేస్తేనే కదా పిల్లలు పుడతారు. నేను మొగాడిని అనే ఈగో వైఫై సిగ్నల్స్ లాగా మన చుట్టూ ఉంటే సరిపోదు. ఆ సిగ్నల్స్ పని చేయాలి, సెల్ ఫోన్ కి కనెక్ట్ కావాలి. సిగ్నల్స్ లేని వైఫై ఎందుకు? పిల్లలు పుట్టించలేని మొగ పుట్టుక ఎందుకయ్యా దొరా? యాక్ట్. నువ్వు చెప్పింది నిజమేరా, కానీ నేను తాగకుండా ఉండలేనుగా. మరి దొరసానమ్మ పిల్లలు లేకుండా ఎట్లా నీ అసొంటి బృహన్నలతో సంసారం చేస్తది? ఒకసారి ఆలోచించు దొరా. ఇన్నాళ్ళు నువ్వు తాగి దిమాగ్ ఖరాబ్ చేసుకున్నావు. దిమాకు లడాయించలేదు, ఇప్పుడు తాగిలేవు. కొంచెం దిమాగ్ పెట్టి సోంచాయించు నీ బాంచన్. నువ్వు తాగుబోతుగా పేరు తెచ్చుకుంటావా, బృహన్న లెక్క పేరు తెచ్చుకుంటావో నీ ఇష్టం. ఒరే సాంబయ్య, నువ్వు ఫుల్ బాటిల్ తాగినా కంట్రోల్లోనే ఉన్నావురా. చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నావు. ఇవి తాగుబోతు మాటలు కావు, తెలివి పరుడి మాటలు. నన్ను కండువా దాచిన చెప్పుతో కొట్టినవు. నాకు బుద్ధి చెప్పాలనే మామయ్య పందెం కట్టి నిన్ను నా దగ్గరికి పంపాడని ఇప్పుడు అర్థమైందిరా. ఎందుకంటే ఇలాంటి విషయాలు మామయ్య చెప్పలేడు, ఇతరులతో చెప్పిస్తాడు. నన్ను కండువాలో దాచిన చెప్పుతో కొట్టినావు. నాకు బుద్ధి చెప్పాలనే మామయ్య పందెం కట్టి నా దగ్గరికి పంపాడని ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇలాంటి విషయాలు మామయ్య చెప్పలేడు, ఇతరులతో చెప్పిస్తాడు. నేను కావాలనే పందెంలో ఓడిపోతున్నాను. ఇచ్చిన మాట ప్రకారం నేను తాగుడు మానుకుంటాను. నువ్వు రేపే మీ ఊరెళ్ళిపో. ఇక నుంచి నేను తాగితే నీ చెప్పుతో నన్ను కొట్టు. నేను ఏడాది తిరగకుండానే నా భార్యను తల్లిని చేయకపోతే నా ముఖాన ఉమ్మేసిపో. నీ మీద నాకు గౌరవం పెరిగింది కాబట్టి నువ్వు వాకిట్లో పడుకోవద్దు, ఇంట్లోనే పడుకో. రా రా. వద్దు దొరా, సిలక గోరింకల్లా మీరిద్దరు ఇంట్లో పడుకుంటే నేను హాల్లో ఎట్లా పడుకుంటాను? మీరు హాయిగా సంసారం చేసుకోండి. నేను వాకిట్లో అరుగు మీద చల్లగా పడుకుంటాను. మీరు చల్లగుండాలి, మీరు చల్లగుండాలి. సరే సరే సరే. హలో హలో, సాంబయ్య గారేనా మాట్లాడేది? నేను చాముండేశ్వరిని మాట్లాడుతున్నాను. నేను ఇంకా పాలేరు సాంబాయని కాదు చెల్లెమ్మా. ఇదేం కిరికిరి? ఆనాటి నుంచి ఈనాటి వరకు సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివరావుని. తెలుసు అన్నయ్య, మీరు మా ఇంట్లో పాలేర్లా 4 రోజులు నటించి వెళ్లిపోయినా ఆ క్యారెక్టర్ ని మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను. చాలా దినాల తర్వాత ఈ అన్నకు ఫోన్ చేసినావు. మా తాగుబోతు చంద్రకాంత్ బాబు గారు ఎట్లా ఉండమ్మా? ఇంతకీ ఏదైనా ఖుష్ కబురు ఉందా తల్లి? అది చెప్పడానికే కాల్ చేశానన్నయ్య. నువ్వు మామయ్యవు కాబోతున్నావు. మంచి బ్రేకింగ్ వార్తని చెప్పినావు చెల్లెమ్మా. మీ సహకారం వల్లనే నా భర్త తాగుడు మానుకున్నాడు, నన్ను తల్లించేశాడు. అంతా నీ దయ అన్నయ్యా. ఇందులో నా ఆదాయం ఏముంది తల్లి? అంతా మీ నాయన ముకుంద్ సార్ ఆడించిన నాటకం. మీ నాయన దేశముదురు దొంగల బెండు తీసిండు, కాని తాగుబోతు అల్లుడు బెండు తీయలేకపోయిండు. అల్లుణ్ణి కొట్టలేడు, తిట్టలేడు. అందుకే కౌన్సిలింగ్ ఇవ్వడానికి నన్ను పాలేరు లెక్క యాక్టింగ్ చేయమండు. సినిమా హీరో లెక్క యాక్టింగ్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. దానిని రియాలిటీ షో లెక్క చేసిన. నేను కూడా ఓ తాగుబోతు లెక్క మారి మా బావకు కౌన్సిలింగ్ ఇచ్చి బెండు తీసిన. నీ సంసారం చెక్కబడింది, అంతే చాలు. సరే సరే అనయ్య, మీరు వదిన పిల్లలు అందరూ కూడా నా సీమంతానికి తప్పక రావాలి.
మీకు నేను బట్టలు పెడతాను. వస్తాను తల్లి. ఎప్పటి లెక్క పాలేరుగానే వస్తా, సరేనా? సరే అన్నయ్య. ఇంతవరకు మీరు నా మొగుడు మారెన్ హాస్య నాటకం విన్నారు. రచన శ్రీమతి పివిఎస్ఎస్ లక్ష్మి. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: చాముండేశ్వరి శ్రీమతి మామిడి అల్పన, చంద్రకాంత్ శ్రీ ఎస్ రామగోపాల్, ముకుంద్ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ శ్రీ దాసరి ఆనంద్, పాలేరు సాంబయ్య శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.